వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ అనుష కుమార్. ఇవాళ మన గెస్ట్ ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ మోహన్ వంశీ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. లేడీస్లో మనం ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తున్నాం. అదేవిధంగా కొందరిలో అండ్రామ్లో కూడా గడ్డలు లాంటివి, కణితలు లాంటివి గుర్తిస్తున్నారు. మరి ఇవి కూడా క్యాన్సర్ అని మనం అనుకోవచ్చా? ఎలా గుర్తించుకోవాలి? ఎలాంటి లక్షణాల ద్వారా ముందుగానే గుర్తించవచ్చు? అండ్ దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది భారతదేశంలో అత్యధికంగా కనబడే క్యాన్సర్. 2022లో ఐసీఎంఆర్ వారి అంచనా ప్రకారం 2,24,000 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడ్డాయి. అంటే ప్రతి 4 నిమిషాలకి ఒక స్త్రీ భారతదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. మోర్టాలిటీ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య ఎక్కువ అవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి దానివల్ల చనిపోయే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. దాన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నాం. ఒకటి జెనెటిక్ అంటే BRCA1, BRCA2 మ్యూటేషన్ అనాలిసిస్ అనమాట. ఈ BRCA2, BRCA1 కనుక పాజిటివ్ ఉన్నట్టయితే వాళ్ళలో లైఫ్ టైమ్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ 100%. అలాగే ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే లక్షణాలు కూడా అవకాశం కూడా 70%. సో హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు. ఒక ఫేమస్ పర్సనాలిటీ యాంజెలినా జోలీ. ఈ మధ్య సౌత్ ఇండియన్ తెలుగు మూవీ స్టార్ హంసానందిని గారు, వారికి కూడా చిన్న వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. వారు ఈ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ చెక్ చేయించుకున్నట్టయితే వారికి కూడా BRCA1 పాజిటివ్ వచ్చిందని వారే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ట్రిపుల్ నెగిటివ్ క్యాన్సర్ పేషెంట్స్లో ఈ BRCA1, BRCA2 మ్యూటేషన్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. అది కనుక ఉన్నట్టయితే వారి పిల్లల్లోనూ వారికి ఆపోజిట్ సైడ్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా ఒబీస్ ఉమెన్లోనూ అలాగే వయసు పెరిగే కొలది ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 80 సంవత్సరాల వయసున్న స్త్రీలు ఒక ఏరియాలో, అమీర్పేట ఫర్ ఎగ్జాంపుల్, 100 మంది కనుక ఉన్నట్టయితే వారిలో 10 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి ఉంటుంది. అదే అమీర్పేటలో 90 సంవత్సరాల వయసున్న స్త్రీలు కనుక 100 మంది ఉన్నట్టయితే 16 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. అంటే వయసు పెరిగే కొలది బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంటుంది. ఒబీస్ ఉమెన్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకసారి ఒక సైడ్ కనుక బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్టయితే అదే స్త్రీకి ఆపోజిట్ సైడ్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పిల్లలు లేని స్త్రీలు, వీళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేట్గా ఫస్ట్ చైల్డ్ పుట్టినట్టయితే, అంటే 30 సంవత్సరాల తర్వాత మొదటిసారి గర్భం కనుక వచ్చినట్టయితే వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే నెంబర్ ఆఫ్ సైకిల్స్, అంటే అర్లీగా మెనార్ష్ రావటం, లేట్గా మెనోపాజ్ రావటం, ఎస్పెషలీ అర్బన్ ఇండియన్ ఉమెన్లో అర్లీగా మంచి న్యూట్రిషన్ వల్ల వాళ్ళకి 7 to 8 ఇయర్స్ టైంలోనే మెనార్ష్ వచ్చేయటం, లేట్గా మెనోపాజ్ రావటం, వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ఇండియన్ ఉమెన్లో లేట్గా మెన్సెస్ రావటం, ఆ తర్వాత అర్లీగా మ్యారేజ్ చేసేసుకోవటం, తొందరగా మ్యారేజ్ చేసేస్తారు మన గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు. ఎర్లీగా ఫస్ట్ చైల్డ్ పుట్టేస్తారు. ఈ 20 ఏళ్ళ లోపల 21 ఏళ్ళకే ఫస్ట్ చైల్డ్ పుట్టేయటం, వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అర్బన్ ఇండియన్ ఉమెన్లో అర్లీగా మెనార్ష్ రావటం, గుడ్ న్యూట్రిషను, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటారు అర్బన్ ఏరియాస్లో, వాళ్ళలో ఒబెసిటీ కూడా ఎక్కువ ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లోని స్త్రీలతో కంపేర్ చేసినట్టయితే. ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయటం, లేట్గా మ్యారేజ్ చేసుకోవటం, కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ లేట్గా ఫస్ట్ చైల్డ్ పుట్టడం. అండ్ ఈ అర్బన్ ఏరియాస్లో ఉన్న స్త్రీలలో ఈ మధ్యకాలంలో ఈ దురలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాల్ కూడా ఎక్కువైపోయాయి వీళ్ళలో. అలాగే నైట్ టైం పనిచేస్తున్నారు ఎక్కువ మంది. నైట్ టైం పనిచేసే వాళ్ళలో ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయి వాళ్ళలో కూడా ఈ అన్నిటి కారణాల వల్ల భారతదేశంలో అర్బన్ విమెన్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది గ్రామీణ ప్రాంత స్త్రీల్లో కంపేర్ చేసినట్టయితే. బ్రెస్ట్ క్యాన్సరు ముఖ్య లక్షణాలు ఏంటంటే బ్రెస్ట్లో గడ్డ కనపడటం, బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం, ఎస్పెషల్లీ నొప్పి లేని గడ్డ ఉండటం. చాలామంది నొప్పి ఉంది అందుకే అశ్రద్ధ చేశానంటారు. నొప్పి ఉన్నా కూడా ఏ స్త్రీ కూడా
బ్రెస్ట్లో కనుక లంప్ కనుక వాళ్ళు ఫీల్ అయినట్టయితే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి. దగ్గరలో వాళ్ళ లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కానీ పక్కనే ఉన్న ఆంకాలజిస్ట్ని కానీ సర్జన్ కానీ సంప్రదించడం చాలా ఇంపార్టెంట్. బ్రెస్ట్ యొక్క సైజు షేప్లో మార్పు రావటం ఒక సైడ్ వెన్ కంపేర్ టు ద ఆపోజిట్ సైడ్, బ్రెస్ట్ యొక్క స్కిన్ ముడతలు పడినట్టు ఉండటం, గట్టిగా అయిపోవటం, చిన్న చిన్న హోల్స్ ఆరెంజ్ పీల్ అపీరెన్స్ అంటారు, హోల్స్ పడినట్టు ఉండటం, స్కిన్ మీద నరాలు ఉబ్బినట్టు ఉండటం, స్కిన్లో మీద పుండు ఏర్పడటం, నిప్పుల్ అండ్ ఏరియోలా కాంప్లెక్స్లో అల్సర్ రావటం, నిప్పుల నుంచి బ్లడీ కానీ బ్రౌనిష్ కానీ బ్లాకిష్ కానీ డిశ్చార్జ్ రావటం, అలాగే చంకలో గడ్డలు ఏర్పడటం, బ్రెస్ట్ యొక్క నిప్పుల్ ఏరియోలర్ కాంప్లెక్స్ యొక్క లెవెల్ మారటం, అంటే రెండు చూసుకున్నట్టయితే ఒక ఏరియోలర్ నిప్పుల్ కాంప్లెక్స్ పైకి కానీ డ్రా చేయబడి ఉండటం, లేకపోతే కిందకి వెళ్ళినట్టు ఉండటం, పక్కరింగ్ ఉండటం, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు. ఈ లక్షణాలు కనుక ఉన్నట్టయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అశ్రద్ధ చేయకూడదు. బ్రెస్ట్ క్యాన్సర్ రావడాన్ని ముందుగా గుర్తించాలంటే ప్రతి స్త్రీ కూడా వారికిగా వారి యొక్క బ్రెస్ట్ మీద అవగాహన పెంచుకోవటం, అంటే రెగ్యులర్గా పరీక్ష చేసుకోవటం, రైట్ చెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తోనూ ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో, లెఫ్ట్ చెస్ట్ని రైట్ హ్యాండ్తోనూ ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో వారికిగా వారు పరీక్ష చేసుకోవటం, స్నానం చేసేటప్పుడు కూర్చొని ఉన్నప్పుడు సోప్ రాసుకున్నాక వారికిగా వారు సిస్టమేటిక్గా సెంటర్ నుంచి పెరిఫెరిక్ కానీ లేకపోతే పైనుంచి కిందకి కానీ పరీక్ష చేసుకున్నట్టయితే వారి శరీరంలో వచ్చే చిన్న చిన్న మార్పులను కూడా వారు యాక్యురేట్గా గుర్తించగలరు. అలాగే అండర్ ఆర్మ్స్లో కూడా చెక్ చేసుకోవటం, ఏమైనా లంప్స్ ఉన్నాయో లేవో చూసుకోవటం. ఇది పరీక్ష ప్రిఫరబుల్లీ స్త్రీలందరూ కూడా పీరియడ్స్ అయిపోయిన ఒక 1 వీక్ తర్వాత, ఎందుకంటే అప్పుడు బ్రెస్ట్ చాలా సప్పులుగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో కనుక పరీక్ష చేసుకున్నట్టయితే చక్కగా వారిగా వారు నొప్పి లేకుండా పరీక్ష చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పీరియడ్స్ టైంలోనూ పీరియడ్స్ ముందు కూడా బ్రెస్ట్ కొంచెం లంపీగా ఉంటాయి, పీరియడ్స్ అయిపోయిన 1 వీక్ తర్వాత సప్పులు అయిపోతుంది, అప్పుడు పరీక్ష చేసుకోవాలన్నమాట. సో స్నానం చేసిన తర్వాత రూమ్కి వెళ్ళి పడుకొని షోల్డర్ బ్లేడ్ కింద చిన్న పిల్లో పెట్టుకొని లెఫ్ట్ సైడు రైట్ హ్యాండ్తో పరీక్ష చేసుకోవటం, ఇంతకుముందు ఎలా పరీక్ష చేసుకున్నారో అలాగే అదే టెస్ట్ని రిపీట్ చేయటం. అలాగే రైట్ షోల్డర్ బ్లేడ్ కింద ఇంకో పిల్లో పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో పరీక్ష చేసుకోవటం. ఆ తర్వాత ఇది కూడా అయిపోయిన తర్వాత అద్దం ముందు నుంచొని 2 నిప్పుల్ ఏరియాల కాంప్లెక్సెస్ ఒకే లెవెల్లో ఉన్నాయో లేవో చూసుకోవటం. ఆ తర్వాత ఒకసారి ప్రెస్ చేసి ఏమైనా, అంటే నెలకు ఒకసారి ప్రెస్ చేసి ఏమైనా బ్లడీ డిశ్చార్జ్ ఉందా, బ్లాకిష్ కానీ బ్రౌనిష్ కానీ డిశ్చార్జ్ ఉందా లేదా చూసుకోవటం. బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ ఏమైనా మార్పు వచ్చిందా, స్కిన్ అంతా నార్మల్గానే ఉందా, 2 బ్రెస్ట్లు ఏరియాల నిప్పులు ఒకే లెవెల్లో ఉన్నాయా, బ్రెస్ట్ స్కిన్ మీద ఏమైనా నరాలు ఉబ్బున్నాయా, ఇవన్నీ కూడా సైజులో కానీ ఏమైనా మార్పు వచ్చిందా, అద్దం ముందు 2 ఒకేసారి చూసుకున్నట్టయితే చక్కటి అవగాహన వస్తుంది. అలా ప్రతి స్త్రీ కూడా రెగ్యులర్గా పరీక్ష చేసుకున్నట్టయితే వారికిగా వారి శరీరం మీద వారి యొక్క బ్రెస్ట్ మీద అవగాహన పెరిగి డాక్టర్ కన్నా ముందు వారే అందులో వచ్చే చిన్న చిన్న మార్పులను కూడా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. రెండో ఆమె ఏంటంటే ట్రైన్డ్ పర్సనల్తో ఎగ్జామిన్ చేసుకోవటం. భారతదేశంలో 2 కామన్ క్యాన్సర్స్ స్త్రీలలో, బ్రెస్ట్ క్యాన్సరు, గర్భసంచి ముఖద్వార క్యాన్సరు. సో వారి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేకపోతే ట్రైన్డ్ నర్స్ దగ్గరికి వెళ్ళి ఒకసారి బ్రెస్ట్ ఎగ్జామిన్ చేయించుకోవటం, వారి దగ్గర బ్రెస్ట్ ఎలా పరీక్ష చేసుకోవాలో నేర్చుకోవటం. అదే టైంలో ఒకసారి చిన్న పాప్స్మియర్ టెస్ట్ చేసినట్టు, ఎందుకంటే సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్ ఇస్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, దాన్ని కూడా మనం గుర్తించేయచ్చు. సో చిన్న పాప్స్మియర్ టెస్ట్ చేసుకున్నట్టయితే ఈ క్యాన్సర్ రావటాన్ని మనం ముందుగా పసిగట్టవచ్చు. ఇంకా మూడో ఆర్మ్ ఏంటంటే మ్యామోగ్రఫీ పరీక్ష. మ్యామోగ్రఫీ పరీక్షలో 2 ఆర్మ్స్ ఉంటాయి. ఒకటి స్క్రీన్ ఫిల్మ్ మ్యామోగ్రఫీ, రెండోది అల్ట్రాసౌండ్ మ్యామోగ్రఫీ. ఈ స్క్రీన్ ఫిల్మ్ మ్యామోగ్రఫీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 2 కూడా కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్, 2 కూడా ఒకదాన్ని ఒకటి రిప్లేస్ చేయలేవు, 2 కూడా కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. స్క్రీన్ ఫిల్మ్ మ్యామోగ్రఫీ లేదా ఎక్స్రే మ్యామోగ్రఫీ అంటాం. ఇది కూడా ఎస్పెషలీ అర్బన్ విమెన్ 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఒకసారి బేస్ లైన్ టెస్టు, 40 వచ్చాక రెండోసారి మళ్ళొకసారి ఈ డిజిటల్ మ్యామోగ్రఫీ పరీక్ష చేసుకోవటం. 40 దాటినాక రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేనట్టయితే ప్రతి 2-3 ఏళ్ళకి ఒకసారి, 50 దాటినాక మాత్రం ఖచ్చితంగా 65 ఏళ్ల వరకు సంవత్సరానికి ఒకసారి ఈ మ్యామోగ్రఫీ పరీక్ష చేయించుకోవటం ద్వారా మనం బ్రెస్ట్ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. మ్యామోగ్రఫీ మీద కూడా స్త్రీలకు చాలామందికి అపోహలు ఉంటాయి. ఏంటంటే మ్యామోగ్రఫీ వల్ల రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది, మ్యామోగ్రఫీ చాలా పెయిన్ఫుల్గా ఉంటుందని. ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే. ఇప్పుడు వచ్చిన డిజిటల్ మ్యామోగ్రామ్, ముఖ్యంగా 3D డిజిటల్ మ్యామోగ్రామ్ టోమోసింథసిస్లో రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా తక్కువగా ఉంటుంది, ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. అలాగనే పెయిన్ఫుల్గా కూడా ఉండవు. ఇంతకుముందు కన్వెన్షనల్ మ్యామోగ్రామ్లో బ్రెస్ట్ని కంప్రెస్ చేయడం వల్ల పెయిన్ ఉంటుంది,
ఈ 3D డిజిటల్ మ్యామోగ్రఫీలో అసలు పెయినే ఉండదు. బ్రెస్ట్ చుట్టూ మ్యామోగ్రఫిక్ గ్యాంట్రీ రొటేట్ అయ్యి షార్ట్ యాక్సిస్లో మల్టిపుల్ రేడియోగ్రామ్ తీసుకొని ఒక పవర్ఫుల్ కంప్యూటర్ వుడ్ కంప్యూట్ ఇంటూ ఎ గుడ్ ఇమేజ్. దీంట్లో ప్రతి లేయర్ ఆఫ్ ద బ్రెస్ట్ మనం రేడియాలజిస్ట్ ఇమేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫాల్స్ పాజిటివ్స్, ఫాల్స్ నెగిటివ్స్ అవాయిడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కొంతమంది స్త్రీలలో స్కార్డ్ బ్రెస్ట్ అంటే చిన్నప్పుడు చాలాసార్లు లంపెక్టమీ చేసుకోవటం, లేకపోతే బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ రావటం, పిల్లలకు పాలిచ్చే వయసులో బ్రెస్ట్లో ఇన్ఫెక్షన్స్ కూడా కామన్గా చూస్తుంటాం. పాలిచ్చే వయసులో ఇన్ఫెక్షన్స్ రావటం, దానివల్ల బ్రెస్ట్లో స్కారింగ్ ఉండటం, అలాగే ఇంప్లాంట్స్ చేసుకున్న వాళ్ళు, పెట్టించుకున్న వాళ్ళలో కూడా ఈ మ్యామోగ్రఫీ పరీక్ష మనకి పెద్ద యూస్ఫుల్గా ఉండదు. వాళ్ళకి ఎంఆర్ మ్యామోగ్రఫీ అంటారు, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ మ్యామోగ్రామ్. ఎంఆర్ మ్యామోగ్రఫీ విత్ కాంట్రాస్ట్తో కనుక చేసినట్టయితే ఖచ్చితంగా ఇది బెస్ట్ టెస్ట్, మోస్ట్ సెన్సిటివ్ టెస్ట్ టు డిటెక్ట్ బ్రెస్ట్ క్యాన్సర్. దీంట్లో ఎటువంటి ఆర్టిఫాక్ట్స్ లేకుండా చక్కగా క్లారిటీతో మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు కొత్తగా పెట్ ఎంఆర్ మ్యామోగ్రామ్ అందుబాటులోకి వచ్చింది. పెట్ ఎంఆర్ మ్యామోగ్రామ్, దిస్ వుడ్ బి ద బెస్ట్ టెస్ట్. వెరీ మినిమల్ రేడియేషన్, ఎందుకంటే వెరీ లిటిల్ కాంట్రాస్ట్ విల్ బి గివెన్. ఈ పెట్ ఎంఆర్ మ్యామోగ్రామ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ పెట్ ఎంఆర్ మ్యామోగ్రామ్ ఇప్పుడు మనకి హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా క్యాన్సర్ని ఖచ్చితంగా కూడా గుర్తించే అవకాశం ఏర్పడింది. సో అతి తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్, మ్యామోగ్రఫీ కన్నా తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్తో ఈ పెట్ ఎంఆర్ మ్యామోగ్రామ్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది. సో ఈ స్క్రీనింగ్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ముందుగా గుర్తించవచ్చు. ముందుగా బ్రెస్ట్ క్యాన్సర్ని గుర్తించినట్టయితే మనం పూర్తిగా క్యూర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.